ఆమోసు 1:1 ఆమోసు ప్రవచన వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఆమోసు పశువుల కాపరిగా ఉండేవాడు. పశువుల కాపరిగా ఉన్నటువంటి ఆమోసును దర్శించి ఒక ప్రవచన వాక్యాన్ని తెలియచేశాడు. మరి రాబోతున్న 2 సంవత్సరాల తర్వాత భూకంపము కలగబోతుందని దేవుడు ఆమోసు ద్వారా తెలియచేస్తూ వచ్చాడు. ఆ విషయము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు విని, అరే, పశువుల కాపరి అయినటువంటి ఆమోసుకు ఏదో అయిందని చెప్పి అక్కడ ప్రజలు అనుకుంటూ మరి అతని గురించి రాజునకు తెలియచేసినప్పుడు మరి రాజు ఆమోసును పిలువనంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రాజు అయినటువంటి ఆయన ఆమోసును పిలిచినప్పుడు మరి ఆ జరుగుతున్నటువంటి విషయాలను గురించి అడిగినప్పుడు మరి అప్పుడు అక్కడ చూడండి, చదువుకుందాం. ఆమోసు 7వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదివినట్లయితే అక్కడ ఆమోసు అంటాడయ్యా, నేను ప్రవక్తను కాదు, ప్రవక్త శిష్యులో ఒకని వంటి వాడిని కాదు, నేను పశువుల కాపరిని, నేను మరి మేడిపండ్లు అమ్ముకునేవాడిని, నేను జున్నుగడ్డలు అమ్ముకునేవాడిని. అయితే దేవుడు నన్ను దర్శించి జరగబోయేటువంటి ఈ ప్రళయమును గురించి నాకు తెలియచేశాడని మరి ఆమోసు తెలియచేస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. కడవరి దినాల్లో మరి మీ యవ్వనులపై నా ఆత్మను కుమ్మరిస్తానని యేసుక్రీస్తు వారు సెలవిచ్చాడు. మీ యవ్వనులు ప్రవచించెదరు, కలలు కందురు అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రవక్త అయిన ఆమోసు ద్వారా చెప్పబడిన ఒక అద్భుతమైన ప్రవచన వాక్యము. ఆమోసు 2వ అధ్యాయము 11వ వచనం చదివినట్లయితే, మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యవ్వనులలో కొందరిని నాజీరులుగాను నియమించి తిని. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క బిడ్డలను గురించి నీవు ఎన్నో కలలు కంటూ ఉండొచ్చు. కానీ నీ బిడ్డల విషయంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటి ఆ గొప్ప ప్రణాళిక అంటే, ఈ కడవరి దినాల్లో అంత్యకాలంలో దేవుడు మన బిడ్డలను అభిషేకించి ప్రవక్తలుగా నియమించబోతా ఉన్నాడు. ఆనాడు పశువుల కాపరిగా ఉన్నటువంటి మరి మేడిపండ్లు అమ్ముకునేటువంటి ఆమోసును మరి దేవుడు ఒక చిన్న ప్రవక్తగా మార్చినట్లుగా ఈరోజు నీ బిడ్డలను కూడా మరి ఒక చక్కని ప్రవక్తలుగా, సేవకులుగా చేయబోతా